హాయ్ అండి. చెప్పులు తీసుకుందామని అయితే బయటకు వచ్చాము. చాలా రోజులు అయింది చెప్పులు తీసుకోక. చెప్పులు కూడా బాగాలేవని చెప్పులు తీసుకుందామని అయితే బయటకు వచ్చాము. ఈ చెప్పులు అయితే తీసుకుంటున్నా కానీ ఒక్కడు కూడా నాకు నచ్చట్లేదు. ఎన్నే చేపించానో పాపం తనైతే విసిగిపోయాడు షాప్ అంకులు. ఎప్పుడైనా అంకుల్ దగ్గర తీసుకుంటాం, చాలా తక్కువ ధరకి ఇస్తాడు అంకులు. తెలిసిన అంకులు చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా మస్తు ఉంటాయి అంకుల్ దగ్గర చెప్పులు. ఇక లాస్ట్కి అయితే ఒక జత అయితే సెలెక్ట్ చేసుకొని అయితే ఇక చక్కగా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక నెక్స్ట్ డే అయితే సాటర్డే బావనే ఇంట్లో పూజ చేశాడు. ఇప్పుడు నేనే సాటర్డే పూజ చేసుకుంటా కానీ ఈసారి ఎందుకు బావనే పూజ చేశాడు. నేను చేస్తాను అన్నాడు, ఎందుకు ఎప్పుడు అన్నాడు. ఇక ఈసారి అంటే సరే చేయనీలే అని ఇక నేను కూడా సైలెంట్గానే ఉన్నా. పూజ అయితే అయిపోయింది. ఇంట్లో అయితే సాంబ్రాణి ఎత్తుండు. సాంబ్రాణి వేసి అయితే ఇక దేవుడికి మొక్కుకొని ఇంట్లో కొబ్బరికాయ అయితే కొడుతుండు. ఇక సాటర్డే కానీ ముందు రోజే తెచ్చి పెట్టుకున్న కొబ్బరికాయ కొడదామని ఇక మా బావే కొట్టేశాడు కొబ్బరికాయ. సరేలే కొట్టనే అనుకున్నా. ఇక మా చిన్నగాడికి కొంచెం ఫీవర్ వచ్చినట్టుంటే ఇక బావ సిరప్పులు అయితే వేస్తున్నాడు. ఇక చిన్న పిల్లగాడి కంటే ఎక్కువ అయిపోయింది వాడు. ఇక వాడికి కూడా చిన్న పిల్లగా లెక్క సిరప్పులు పోయడం. ఇక బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా వాడు వదలట్లేదు అస్సలు. నేను కూడా వస్తా అన్నట్టే ఉరుకుతున్నాడు వెనక. అస్సలు రారా అన్న కూడా వింటలేడు. ఇక అమ్మ కూడా నేను కూడా వెళ్తా వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అని అయితే అమ్మ కూడా రెడీ అవుతుంది. ఇంకొక 2 days ఉండమ్మా అన్న కూడా మా అమ్మ వింటలేదు. వచ్చి 10 days అయిపోయింది, ఇంకెన్ని రోజులు ఉండాలి, ఇంకా నేను పని చేసుకోవద్దని అయితే మా అమ్మ తిడుతుంది. ఇంకొక 2 days ఉండన్నా కూడా అట్లనే వినకుండా రెడీ అవుతుంది. ఎంత బతిలాడినా కూడా అస్సలు ఉండలేదు. ఇక రెడీ అయింది, బ్యాగ్ కూడా పట్టింది. బ్యాగ్ కూడా గుంజుకున్నా కూడా అస్సలు ఉండలేదు. ఇక ఎట్లా పోతలే, మళ్ళీ వచ్చినప్పుడు ఉంటలే, ఇంకొక 2-3 రోజులు ఎక్కువ ఉంటలే అని అయితే చెప్పి అయితే బ్యాగ్ పట్టుకొని అయితే బయటికి వెళ్ళింది. అసలు మా అమ్మ పోతుండే ఏందో నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏడ్చా కూడా కొద్దిసేపు. బాయ్ బాయ్.